హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటానమాట. మేము గుడ్డలు ఉతికే ప్లేస్ అది. గుట్ట పట్టుకొని ఎక్కడికో బయలుదేరుతుంది. ఇంత ఎండకనితో అనుకుంటున్నారు కదా. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తా అంటే ప్లీజ్ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఆ తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఓకేనా? మన ఛానల్ విజిట్ చేయండి ప్లీజ్. ఎండ వాసిపోతుంది బయట. ఈ ఎండలో తోటకాడికి వచ్చామన్నమాట. ఆకుకూర ఉందని. ఉందా దుర్గా పెరికేసినారా? ఉంది, చూద్దాం రండి. ఎండ అయితే బీభత్సంగా ఉందిలేండి, చాలా ఎండ. కానీ ఈ ఎండలో ఆకుకూర కొనేసిన నేను. ఇదిగోండి చూడండి, ఏం ఆకుకూర చూడండి, పప్పాకు. ఇంత ఎండలో కూడా చావకుండా బతికుందండి, చాలా గ్రేట్ కదా. ఈరోజు నేను దీన్ని తెంపేసి పప్పు చేస్తున్నా. నాకు చాలా రోజుల నుంచి చూస్తున్నాను అనమాట. ఆకు పెరికేసి అంతా తరిగేసి పప్పులో వేస్తే బాగుంటుంది కదా, వేడిగా ఈ ఎండకు. ఇది తాగైతే పెరుక్కున్నాము చూడండి. ఇంత ఎండలో కూడా చావకుండా బతికుంది అంటే చాలా గ్రేట్ అసలు. ఇక్కడ చూద్దారండి, గోగాకు కూడా ఉంది. ఇక్కడ చూడు, ఇదంతా గోగాకు. ఇదంతా గోగాకు. చిన్న చిన్న చెట్లు వచ్చాయి కదా, ఇదంతా గోగాకు. ఇది కూడా కొంచెం ఒలిచి పెట్టుకుంటే బాగుంటుంది. రోజుని కోసేసుకుందాం. ఇది కూడా, ఇదంతా గోగాకు అండ్ పప్పాకు. పాయలాకు అంటారు కదా, ఎర్ర కాడలు పాయలాకు. ఇది ఇందులో తెల్ల కాడలు కూడా పాయలాకు ఉంటుంది. రండి ఎల్పి పప్పు చేసేసుకుందాం ఇంటికి. అలాగే బాగుంది. అలా పప్పు పొయ్యి మీద వేసి ఆకు కడిగేసి వేసేద్దాం. ఇవన్నీ నేత కాడలే, బాగా అంటే అంత ముదురుగా ఏం లేవు, బాగున్నాయి. అబ్బా, నా స్వయంగా నా చేతులతో పెరుక్కొని వచ్చి చేయడం బాగా అనిపిస్తుంది కదా. పప్పు చేసేద్దాం రండి. ఆకు పెరుక్కొని వచ్చి పప్పు చేసేదండి, ఆకు పప్పు. ఇందులో వచ్చేసి ఇంకొక ఐటెం కూడా వేసా. మన చింతాకు ఉంటుంది కదా, చింతాకు ఉంటాయి కదా, ఈనెలు ఉంటాలా, ఆ ఈనెలు వేసా పులుపు కోసము. అంటే చింతాకు ఎక్కువ కాస్ట్ కదా కోయిట్లో, దొరికినప్పుడు పొదుపుగా వాడుకోవాలని. మీకు చూపిద్దామన్నా మర్చిపోయినా. చింతాకు ఈనెలు కదా, పుల్లలు, చింతాకు పుల్లలు ఉంటాయి చూడండి. పప్పు అయితే చేస్తున్నా. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, చూపి దగ్గర. ఇంకా ఏమేమి చేస్తున్నాను చూడండి ఈరోజు. బీరకాయ కారం, బీరకాయ కారము, బీరకాయ పచ్చకారం, బీరకాయ కారము, బెండకాయ తాలింపు. ఈరోజు చాలా వంటలు ఉంటాయి మన దగ్గర. వీడియో తీస్తే మాత్రము ఇంత పొడుగు అవుతుంది అది. అందుకే అంత వీడియో తీయకుండా కొంచెం షార్ట్ కట్లు అయితే తీస్తున్నా. ఈ పప్పు ఈరోజు ఎందుకు, పప్పు ఖచ్చితంగా ఈరోజు చేయాలి అని ఎందుకు అనిపించిందంటే, మా దగ్గర నేను రాత్రి మిగిలిన చద్దన్నం ఉందంట. అన్నము నీళ్ళల్లో పోసి పెట్టా అనమాట. అన్నము నీళ్ళల్లో వేసి పెట్టా. అట్లా నీళ్ళల్లో వేసుకొని చద్దన్నము ఇట్లా వేడిగా పప్పు చేసుకుని ఆ నీళ్ళల్లో ఉండే అన్నంలో వేసుకొని తింటే ఆ టేస్టే వేరే అసలు. ఇది ఎంతమంది తిని ఉంటారో, ఎంతమందికి అలవాటు ఉందో నాకు తెలీదు. మేమైతే చిన్నప్పటి నుంచి కూడా తింటాం, మాకు ఆ అలవాటు అయితే ఉంది. పప్పులో నీళ్ళు కొంచెం, అన్నీ కాదు కానీ కొంచెం వేసుకుంటా కదా. బాగా చూడడానికే చింతాకు ఈనెలు కూడా ఉన్నాయి చూడండి. మీరు బాగా చూస్తే ఈనెలు ఉన్నాయి చూడండి. ఆకు కాదు, ఉత్త పుల్లలు మాత్రమే. చింతాకు పుల్లలు వస్తాయి కదా, ఆ పుల్లలు మాత్రం వేశారనమాట పులుపు కోసం. కానీ సరిపోయింది, కొంచెం అటు ఇటుగా అనిపించింది కానీ అయినా ఏం కాదు. ఒలివాయం తర్వాత ఈరోజు మొత్తం ఎలా ఉంటుందో కూరలు. మీరేం చేసుకున్నారు ఈరోజు? మా కూరలు అయితే నీళ్ళల్లో కూడా తిరగబాటు పోసి పెట్టుకుంటా కదా, బాగా అనిపిస్తుంది తినడానికి. పప్పు అయితే తిరగబాటు వేసేసా, అయిపోయింది పప్పు పని. ఇంకా బీరకాయలు కోసేసి బీరకాయలు కారం కూడా చేస్తా. బీరకాయ కారం నేను ఎలా చేస్తాననేది చూపిస్తా చూడండి. అంటే అందరూ చేసుకుంటారు, నేను ఒకదాన్నే కాదు, కానీ నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి ఈరోజు.
పప్పు ఉడుకుతుంది, పక్కన పెడదాం దాన్ని. బీరకాయ కారం ఉన్నాయి కదా, దానికోసమే బీరకాయలు పోసుకుంటున్నా, ఎర్రగడ్డలు పోసిన. ఆల్రెడీ నూనె పెట్టాను అనమాట. నూనె అయితే బాగా కాగిపోయింది. తిరువాతకి అయితే వేసేసుకుంటాం ఫస్ట్. కొన్ని తర్వాత గింజలు నేను చేసే విధానంలో మీకు నేర్పించలేదు. అది కూడా భయం, నాకు ఏదైనా వంట వీడియో పెట్టాలన్నా కూడా భయం వేస్తుంది. ఇంకా ఏమ్మా ఇది చేసినాక మాకు రాదా చెప్పడా చేయడానికి అంటారు, అందుకనే భయం. తిరగబాట ఇదేంటి ఎర్రగడ్డ వేసా, గొడ్డు మిరకాయ కూడా వేసుకుంటాం. తిరగబాట బాగుంటుంది. బెండకాయ ఉంది కదా, మళ్ళీ దాంట్లో కారం వేయలేదు కదా, అన్నీ ఒకసారి వేసి టెస్ట్ అయిపోయింది. కడుక్కొని ఉంటాము. ఇందులోనే 2 వట్టమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం వేగితే తర్వాత ఎర్రగడ్డ కొంచెం వేగింది కదా, ఇందులో వచ్చేసి ఉప్పు, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు ఈ 3 రోట్లో దంచుకున్నా, మిక్సీకి కాదండి, రోట్లోనే. కారం చూసుకొని వేసుకోవాలి, కారం కాబట్టి ఇది కూడా బాగా వేసేసుకోవాలి, పచ్చివాసన పోయేదాకా బాగా. రోజు కొంచెం పచ్చివాసన అంతపోతే బాగా అనిపిస్తుంది కదా. పప్పు అయింది, అన్నమైంది. బీరకాయతో ఎప్పుడు మనం తీకూర కదా చేసాం కదా, తీగా అనుకో. అంటే బీరకాయ, సొరకాయ, పొట్టకాయ ఇలాంటి కాయలు కొన్ని కాయలు చేదు ఉంటాయి. అందుకే ఎక్కువ చేయకుంటే కొంచెం పేరు తీసుకుంటే వస్తుంది, లేకపోతే మొత్తంగా ఇది అయిపోతుంది, కూరతో చేదుగా అయిపోతుంది కదా. వేగింది, ఇందులోకి కోసిపెట్టిన బీరకాయలు వేసేసుకున్నా. కాయ వేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు ముందే వేసిన కారం, కారం ఉప్పు ఇట్లా మళ్ళీ చూసుకొని మనం వేసుకోవచ్చు. ఇంకా ఫోన్ నా చేతికి పెట్టింది, నాకు కలపెట్టుకొని రాదు, అందుకనే ఫోన్ బయట పెట్టుకొని చెప్తాను. దీనికి మూత మూసేస్తే కొంచెం ఆవిరికి మగ్గుతారు బాగా. ఈ లోపల టమాటాలు వేసేస్తా. బీరకాయలో ఎంత మగ్గినా నీళ్ళు వస్తూనే ఉంటాయి, ఊరుతూనే ఉంటాయి. వాసన వస్తుంది కదా, బాగా ఘాటు వాసన. ఏం వేయకపోయినా కూడా వస్తాయి. ఇంక ఇందులో ఏం మసాలాలు, కొంచెం టమాటా వేసేస్తే కారం అనేది ఇంకా ఉడుకుతూ ఉంటుంది. వేసుకోవాలనే వాళ్ళు కొంచెం ధనియాలు దంచి ఈ పచ్చిమిరపకాయలతో పాటు వేసుకుంటే బాగుంటుంది. ఇది టమాటా, ఇది కారం ఉన్నది కదా, దాంట్లో ఉండే నీళ్ళు కొంచెం కడిగేసి ఎప్పుడు తీకూర చేసేదాన్ని, ఈసారి కారం చేస్తున్నాను బీరకాయతో. రోజు ఒకే కూర పోరు కదా మీకు కూడా, ఇట్లా బాగుంటుంది కూరకి. నా వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటాయా బాగలేదనే చెప్పచ్చు. అసలు చేయకుండానే ఇది ఎందుకు బాగుంటుంది అని అన్నదంటే, చేయండి, బాగుంటుందా లేదా అనేది తర్వాత చెప్పండి. చేసి తిని తర్వాత చెప్పాలి బాగుంటుందా లేదా. నాలాగా ఎక్కువ మసాలా ఫుడ్ ఇష్టం లేకుండా ఉంటారు చూడండి, వాళ్ళకైతే ఇలాంటివి బాగా నచ్చుతాయి. ఎక్కువ గరం మసాలాలు లేకుండా. మన వీడియోస్ నచ్చుతున్నాయా లేదా, ఏదైనా ఒకటి ఇంకా ఏదైనా బాధపడి ఏదైనా పెడితే మాత్రం దానికి మాత్రం కామెంట్లు వస్తే బాగా నీకు ఒకదానికే ఉంటాయా, నువ్వు ఒకదానికే బాధపడుతున్నావా, లేకపోతే ఏదేదో పెడతా ఉంటారు అనమాట. మామూలుగా వీడియోస్ చేసి పెడితే ఎవరు ఎదురు జనాలు కూడా స్వార్థం పెరుగుతుందబ్బా, అందులో నేను కూడా ఉండాలి, మళ్ళీ మాకు స్వార్థం
అయితే నీకు లేదా అంటారు. నాకు కూడా అందరిగా ఉన్నాం మనుషులు అంటేనే వాడతాం కదా. చూడండి చూడుగా బాగా వేగిన తర్వాత ఇందులో లాస్ట్ ఐటము ఏం లేదు, టమాటాలు మాత్రం వేసేయాలా. టమాటాలు వేసి ఇంకా నీళ్ళు అదంతా ఏం అవసరం లేదు, సిమ్లో పెట్టేసి మూత వేసేసుకుంటే మగ్గుతుంది బాగా. అంతే, కారం రెడీ. కలిపేసిన సిమ్లో పెట్టేసి కలపడం మాత్రమే కలపడం. మొన్న పోయినప్పుడు కూడా అడిగినా, ఇంతకుముందు పోయినప్పుడు కూడా అడిగితే మనేలో దానికి రాలేదు మా కవర్లు ఆ ఫోన్ అని. మరి ఈసారి ఎప్పుడన్నా పోయినప్పుడు అడగాలి. ఈ ఫోన్తో బాగా భయం అయిపోయింది నాకు. కారం అయితే రెడీ అయిపోయిందండి. ఉప్పు చూస్తే కారం మాత్రం అదరగా ఉంది. కారం అంటే బీరకాయ కారం కాబట్టి కారంగానే ఉన్నది కదా, అందుకనే కొంచెం కారంగా ఉంది. బీరకాయ తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. మసాలాలు తక్కువ, అసలు ఏం మసాలా ఏం లేదు కదా. ఉత్త తెల్లగడ్డ, పచ్చిమిరపకాయ, ఉప్పు, పసుపు, బీరకాయ, టమాటా, తిరగబాత గింజలు అవి మామూలు అయితే టేస్ట్గా చేసుకోవచ్చు. కూర అయిపోయింది. ఇది మన బీరకాయ కూర. ఇది లాస్ట్ బెండకాయ తాలింపు. మా బాబా ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, మా తామ వస్తుంది అనిత అంటే హోటల్ నుంచి ఫుడ్ వస్తుంది, నువ్వు కవర్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతావు. అలా కాదు, నాకు తినడానికి ప్లేటు, చెంచా, చాలా మజ్జిగ ఏదైనా తెచ్చుకుంటే గ్లాసు, దాంట్లో వేసుకోవడానికి డబ్బు మంచిగా ఉంటుందండి. తీసుకోవాలి డబ్బు ఇట్లాంటివన్నీ పెట్టి కవర్ ఆడే పెట్టేసి వెళ్ళిపోవద్దు అని చెప్తున్నాడు అనమాట. ఒక్కొక్కసారి పెట్టదు అనమాట. అందుకు చెప్తున్నాడు. ఈరోజు పొద్దున్న నేను పోయేటప్పటికి తెచ్చుకొని తింటాను. అందుకే మళ్ళీగా ఒక 10 నిమిషాల తర్వాత అంటారు కదా, సరేలే. మళ్ళీ తినేసినాక మళ్ళీ ఫోన్ చేస్తాడు. బెండకాయ తిరగవాతకి కానీ నేనైతే పొట్లతోనే వేసేస్తాను. పొట్టు కడిగేసి పొట్టుతోనే అట్లా కలిసేసి వేసేస్తాను. తిరగవాతకి ఆ పొట్టంతా తీసి నాకు ఎప్పుడు అంతే అన్నమాట. తిరగవాత వేసేసుకొని కొంచెం వేగినవి ఎర్రగడ్డలు అయ్యి ఇంకా బెండకాయలు కూడా వేసేస్తా. అప్పుడే అన్నీ సమంగా ఎగుతాయి మాడిపోకుండా. లేకపోతే ఎర్రగడ్డలు అవి బాగా మాడిపోతాయి, బెండకాయలు ఏమో అట్లే ఉంటాయి. నాకు అట్లా ఇష్టం ఉండదు. అన్నీ సమానంగా వేస్తే బాగుంటుంది. అందుకనే కొంచెం ఉప్పు, ఇప్పుడే అలానే కొంచెం పసుపు పొడి, కొంచెం ఈ తాలింపు వేగుతా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే ఇందులో ఏమైనా పొడి వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా అయినా తినచ్చు. ఇంకా ఇలానే ఇస్తుంది కదా, పొడి అదంతా ఏం వేసుకోకుండా అంటాం కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. ఇంకా నేనైతే సిమ్లో పెట్టేద్దాం. ఉప్పేసి కలిపేసాక సిమ్లో పెట్టేస్తే తాలింపు అయితే ఏగిపోయింది చూడండి ఎంత తాలింపు అయిందో. ఇందులోకి నేను
కొంచెం మిరప్పొడి వేసుకుంటున్నా, కొంచెము మిక్సీకి కొట్టిన కొబ్బరి పొడి కొంచెం, ఇంకా వచ్చేసి కొంచెం తీసి పెట్టా. అంటే ఇందులో ఏ పొడ్డు వేయకుండా అమ్మాయి పొడి వేస్తే తిన్నాగా, అందుకని నేనైతే కొంచెం వేసుకున్నాము, నేను మా అక్కకు. తాలింపు కూడా అయితే రెడీ అయిపోయిందండి. అంతే, దీన్ని ఆఫ్ చేసేసుకొని తీసేసుకుంటే అయిపోతుంది. తాలింపు కూడా రెడీ అయిపోయింది. దుర్గా చేతిలోనే పెట్టేస్తుంది, పొయ్యిలో ఆడబడుతున్నది లేదు. ఇలా అండి, తాలింపు కూడా అయితే రెడీ అయిపోయింది. ఎంత తాలింపు వచ్చింది చూడండి. చూసారు కదా, ఇది మన వీడియో అయితే చూసారు కదా. మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ వీడియో కన్నా చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, బాయ్. ఎంత నీరసంగా ఉన్నా, ఎంత ప్రాణం బాగాలేకున్నా రోజు ఒక వీడియో అనేది తీయాలా అని ఒక టాపిక్గా పెట్టుకొని తీస్తున్నా. నవ్వుతా మాట్లాడుతుంది కదా, గట్టిగా అరుస్తుంది కదా, బాగుంది అనుకుంటారు. కానీ అదేమంటారు, మేడిపండు లాగా అనమాట. నేను బయట చూడటానికి ఇలా ఉంటా, కానీ లోపల మొత్తం ఇబ్బంది బాగా. ఏం చేద్దాం, అయినా కూడా ఉండాలి కాబట్టి ఉంటున్నాం అనమాట. ఓకే అండి, బాయ్. నా బాధలన్నీ మీకు